హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు ఎవరో అనేది నేను మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చాలా వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి. సో, నేను చాలా సంవత్సరాల తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు ఢిల్లీ గురించి చరిత్రలో సోషల్ స్టడీస్‌లో అక్కడక్కడ చదివాం. పేపర్‌లో విన్నాం, న్యూస్‌లో విన్నాం. ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోకుండా అవకాశం కలిసి రావడం వల్ల నేను నా ఫ్రెండ్ ఖమ్మం నుంచి బయలుదేరి ఢిల్లీలో దిగాం. ఇక్కడ నా మిత్రుడు రాములు. నాకు పెద్దగా తేడా ఏం అనిపించలేదు. మన తెలంగాణ అక్కడ ప్రాంతానికి, ఇక్కడ ఢిల్లీ ప్రాంతానికి పెద్ద తేడా ఏం అనిపించలేదు. అంతా సిమిలర్‌గానే ఉన్నట్టుగా ఉంది. ఆ యొక్క ప్రాంతం యొక్క రేంజ్‌ని బట్టి, మెయింటెనెన్స్‌ని బట్టి మార్పులు చేర్పులు ఉన్నాయి. సో, నాకు ఢిల్లీ రావడం ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. స్టేషన్‌లో దిగిన దగ్గర నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకొని అంతా కొత్తగానే ఉంది. అది అరకొర భాష అయినప్పటికీ కూడాను ఏదో మేనేజ్ చేసుకుంటూ, నేను టీచర్‌ని, అందులోను హిందీ టీచర్‌ని కాబట్టి నాకు కొంత సులువైంది వాళ్ళతో నా యొక్క అవసరాలు చెప్పడం కానీ, మా కన్వర్సేషన్ ఈజీ అవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది పడలేదు. సో, అక్కడి నుంచి మేము లోకల్‌లో హరిద్వార్ వెళ్ళడానికి నాకు ఇంకా మధ్యలో ఒక 4, 5 గంటల సమయం ఉండటం వల్ల మధ్యలో కొంత తిరగొద్దామని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాము. ఆ ఆటో వాడు చాలా మాకు హెల్ప్ చేశాడు. తర్వాత ఇది వచ్చేసి 138 అడుగుల విగ్రహం అండి. చాలా బాగుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఈ ఆంజనేయుల వారి పూజలు జరిగినప్పుడు ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. ఆ విగ్రహం ఇదేనంట. తర్వాత ఇదొచ్చేసి వీడియోలో కనపడుతున్నది మనకు ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు జరిగేటువంటి పరేడ్ ఇవన్నీ ఇటువంటి గవర్నమెంట్ విన్యాసాలు గాని ఇక్కడ నుంచే నిర్వహించి చూపిస్తుంటారు. టీవీలో చూసినప్పుడు ఎలా ఉంటుందో, ఎట్లుంటుందో అని చెప్పేసి అనుకునేవాడిని. చాలా అద్భుతంగా అనిపించేది. ఈరోజు అది నాకు నా కోరిక తీరినట్టుగా అనిపించింది. సో, అవతల చివర కనపడేది చిన్నది, అది ఇండియా గేట్. ముందు మీకు పెద్ద ఫోటోతో దగ్గరగా చూపిస్తాను. ఈ మధ్యలో వాహనాలు చాలా రద్దీగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అక్కడ ఆపేస్తుంటారు. నేను ఇందులో నాకన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి. నేను స్వయంగా నా అనుభవాన్ని పొడి మాటలు చెప్దామని అనుకున్నాను. ఈ డిఆర్‌డీఏ కార్యాలయం దగ్గరికి ఫోటో తీద్దామని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఫోటో తీయకూడదని చెప్పారు. అందుచేత నేను దూరం నుంచి చాటుమాటున లోపల ఆటోలో కూర్చొని తీశాను. అక్కడ నుంచి మళ్ళీ ఇండియా గేట్ దగ్గరికి వచ్చి చూద్దామని చెప్పేసి మేము రెండోసారి మళ్ళీ ఇండియా గేట్ దగ్గరికి రావాల్సి వచ్చింది. లోపల తిరిగి చూసాము. ఇదండి. ఇంకా దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. మాకు టైం అవ్వటం వల్ల దగ్గరికి వెళ్ళలేకపోయాం. అందులోనూ బాగా ఎండలు ఉండటం వల్ల అలసిపోయి ఉన్నాం, తిరగలేకపోయాం. ఇటువంటి వాళ్ళు ఫోటోస్ తీసి వ్యాపారం చేసేవాళ్ళు మనకు కొంచెం సతాయిస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ ఢిల్లీ టూర్ అయిపోయిన తర్వాత టైం ప్రకారం మేము హరిద్వార్ ట్రైన్ కోసం వచ్చామండి. ఇది న్యూ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ దగ్గర నుంచి హరిద్వార్కి వెళ్ళే ట్రైను. హరిద్వార్ కేవలం యోగా ప్రాక్టీస్ కోసం వచ్చాము. మళ్ళీ కలుద్దాం.